నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఇంతకు ముందు వీడియోలో మనం చర్చించుకున్నాం. అవును. ఇకపోతే విజయనగరం కిందకొద్దాం. ఓకే. విజయనగరం కిందకొచ్చేసరికల్లా 2014, 19 హ్మ్. రిజల్ట్స్ చూసుకునేటట్టు ఎంత అండి? హ్మ్. ఎంపీ టీడీపీ. హ్మ్. ఆ? హ్మ్. 2014. 14 టీడీపీ. ఆ? అవును. 19కి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ. అవును. 2014లో అలాగనే టీడీపీ 5 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిందండి. ఓకే. వైఎస్ఆర్సీపీ 2 అసెంబ్లీ స్థానాల్లో అవును. గెలిచింది అవును. 2014లో. అవును. ఓకే. అవును. 2019కి వచ్చేసరికల్లా హ్మ్. వైఎస్ఆర్సీపీ 7కి 7. స్వీప్ బా, చేసిపోయింది. అసలు హ్మ్. జగన్ నంబరు గారి 19 నంబర్ వేవు సార్. 2019 నంబరు 2000 3 అతనిది. అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా 3. ఓకే. అతని డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 21. ఓకే. 3 కానీ నియోజకవర్గాలు మారతాయి అన్నారు కదా. మారతాయి. అదే ఇది కూడా అదే మారుతుంటాయి. అదే అతనికి కూడా బాగా అనుకూలించింది. అదే ఆ వేవ్ చూస్తుంటే వేవ్. అవును. సున్నా ఇక్కడ టీడీపీ సున్నా. సున్నా. ఓకే. అయితే ఎలా ఉంటది 2024 ఎలా ఉంటది? 2024 కూడా మనకు వచ్చేసరికి కొంచెం గట్టిగానే ఉంటది కానీ కూటమికి వచ్చేసరికి పక్కాగా 4 వస్తాయండి. అసెంబ్లీ 4 వస్తాయి. ఓకే. వైసీపీకి వచ్చేసరికి ఒకటే ఉంటది. 2 టగ్ ఆఫ్ వార్గా ఉంటది. ఆ 2 అనేది కొంచెం ఫలితం అటు ఇటు కాకుండా ఉంది. ఓకే. దాన్ని అది 2 వైసీపీకి రావచ్చు, లేదా ఒకటే రావచ్చు, ఒకటి టీడీపీకి రావచ్చు, చెప్పలేము దాన్ని. ఓకే. ఒకటే వస్తుంది ప్రజెంట్. ఓకే. అంటే మారిపోతుంది రిజల్ట్ ఏం లేదు. 7 వచ్చినాయి, అంతకుముందు 5 వచ్చినాయి, మొత్తం కంప్లీట్ గా స్వీప్ చేసింది కదా. అట్లనే ఈ 24 వచ్చేసరికి ఈ 24 వైసీపీకి అంత బలంగా లేదు. విజయనగరం ఎంపీ కాన్స్టిట్యూషన్ ఎంపీ కాన్స్టిట్యూషన్ కానీ అసెంబ్లీ కానీ అసెంబ్లీ దాదాపు 4 వచ్చినాయి కదా. 4 అంటే 3 అటు వెళ్తాయి అప్పుడు. అంతే 3 వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. టైట్ ఒకటే వైసీపీకి ఇచ్చాం, ఇది పక్కా గెలిచేది. ఓకే. 2 వచ్చేసరికి టైట్ ఉన్నాయి. అయ్యేంటి వద్దామండి. సో ఇప్పుడు విజయనగరం కిందకి వద్దామండి. అసెంబ్లీ. విజయనగరం అసెంబ్లీ ఎలా ఉంటుందండి? విజయనగరం వచ్చేసరికి ఇది నెంబర్ 33 అండి. ఇది మీరు చెప్పినట్టుగా 2014లో బాగా వచ్చినాయి అనుకుని చెప్పారు కదా మనకి టీడీపీ తరఫున. అవునండి. ఇప్పుడు గెలిచారు అక్కడ. మీసాల గీత ఆమె 15,404 ఓట్లతోటి గెలిచారు. అవును. ఎవరి మీద? వీరభద్ర స్వామి మీద, కోలగొట్ల వీరభద్ర స్వామి మీద గెలిచారు. అవును. వైసీపీ ఆయన. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 2019లోకి వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది చూడండి. మారిపోయింది. ఆయన గెలిచాడు. అవును. అక్కడ వచ్చేసరికి అంటే క్యాండిడేట్ మారారు మళ్ళీ. విజయలక్ష్మి గజపతి. అవును. అదితి విజయలక్ష్మి గజపతి పోటీ చేశారు. ఆమె మీద ఈయన గెలిచాడు. అంటే వైసీపీ గెలిచింది. ఇప్పుడు 2024 వచ్చేసరికి మళ్ళీ కోలగొట్ల వీరభద్ర స్వామి పోటీ చేస్తున్నాడు వైసీపీ తరపున. అవును. ఇప్పుడు విజయలక్ష్మి గజపతి రాజు ఉన్నారు కదా, ఏదైతే 19 ఓడిపోయారో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆమె గెలవబోతుంది. ఓకే. ఫలితం మారిపోతుంది. 14లో వాళ్ళు గెలిచారు టీడీపీ, 19లో ఈయన గెలిచాడు, మళ్ళీ 24లో టీడీపీ గెలుస్తుంది. అది ఓకే. అంకె ఎట్లా అండి వాళ్ళకి? 33 నెంబర్. ఇది 33 నెంబర్ అనేది 2019లో ఈ కోలగొట్ల వీరభద్ర స్వామికి పనికొచ్చింది. కానీ ఇక్కడ 2024 వచ్చేసరికి 8 అనేది సీనియర్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఈయనకు సరిపోదు, వాళ్ళకి సరిపోతుంది. ఎవరైతే టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళకి సరిపోతుంది, కూటమి కానీ టీడీపీ కానీ. ఓకే. హెచ్ఆర్లో వచ్చేసరికి ఇది నెంబర్ 28 వస్తుందండి. 28. ఇది కూడా మనకు వాస్తవంగా ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకొచ్చారు దీన్ని. విజయనగరం జిల్లా కాదు, శ్రీకాకుళం జిల్లాలోనే దీన్ని వేశారనమాట. 2014లో వచ్చేసరికి మనకి కిమిడి కళా వెంకటరావు టీడీపీ తరఫున ఆయన గెలిచాడు. 4,740 కోట్లతో గెలిచాడు. ఎవరు? గొర్రెల కిరణ్ కుమార్ మీద వైసీపీ. 2019లో వచ్చేసరికి మళ్ళీ కిరణ్ కుమార్ గెలిచాడు. ఎవరి మీద? కళా వెంకటరావు మీద. అంటే 14లో 28 నెంబర్ వీళ్ళకి పనిచేసింది, 19లో వీళ్ళకి పనిచేసింది. కానీ మెజారిటీ కూడా కిరణ్ కుమార్ గారికి 18,711 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ బాగా మంచి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి 2024లో ఈయన మళ్ళీ ఈ గొర్రెల కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. కాకపోతే ఈయన ఇక్కడ మారిపోయారు, బీజేపీకి ఇచ్చారు దాన్ని. ఈశ్వరరావు నడుగుదుటి. అవును. బీజేపీ కూటమి కదా, కూటమి కాబట్టి బీజేపీ కూటమి. అవును. ఇక్కడ కూటమి గెలుస్తుంది. ఓకే. అంటే వైసీపీ పోతుంది. ఇక్కడ నెంబర్ ఎంత అండి? నెంబర్ ఎంత వస్తుందండి? 28 నెంబర్. ఇది 28 నెంబరు. దీంట్లో వీళ్ళకి కిరణ్ కుమార్ వాళ్ళకి వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది. 28 ఏమవుద్దండి? 28 అంటే 2+8 అంటే 1 వస్తుంది అనమాట. సూర్యుడి కింద, రవి కింద లెక్క వస్తుంది. రవి గ్రహం కిందకి వస్తారు 28 అనేది. ఇది ఈ కిరణ్ కుమార్కి పనిచేయట్లేదు. ఎవరైతే ఈ నడుగుదుటి ఈశ్వరరావు ఉన్నారో వీళ్ళకి పనిచేస్తుంది. వీళ్ళకి ఉన్న వైబ్రేషన్స్. ఓకే. తర్వాత రాజ్యం అండి. ఓకే. రాజ్యం వచ్చేసరికి ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్ అండి. దీని నెంబర్ 9. ఇది 9. ఇప్పుడు ఈ యొక్క 2014లో కంబాల జోగులు వైసీపీ నుంచి 512 ఓట్లతో గెలిచాడండి.
512 ప్రతిభా భారత మీద గెలిచారు. అవును వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ. అవును. ఇక్కడ నీకు కంబాల జోగులు మళ్ళీ గెలిచాడు. మళ్ళీ గెలిచారు. ఈసారి మంచి మెజారిటీ అండి. 16,848 ఓట్లు వచ్చింది. మంచి మెజారిటీ వచ్చింది. అయితే ఇక్కడ క్యాండిడేట్ మారారు, కోండ్రు మురళీమోహన్ గారు వచ్చారు. అవును. ఆయన మీద ఆయన గెలిచాడు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఈ కంబాల జోగులు పోటీ చేయట్లేదు. ఇక్కడ ఈయన లేడు, రాజేష్ పోటీ చేస్తారు. రాజేష్ గారిని మార్చారు. ఆయన మాట ఇక్కడ క్యాండిడేట్స్ కోండ్రు మురళీమోహనే ఉన్నాడు మళ్ళీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కానీ ఈ నెంబర్ అనేది 9 అనేది ఇది గట్టిగా పట్టుకున్న నెంబర్. ఇది తొందరగా ఇది వదిలిపెట్టదు, అంటే అంత తేలిక ఫలితం ఇవ్వదు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ వరకు, ఈ రాజాం కాన్స్టిట్యూషన్ వరకు ఎస్సీ కాన్స్టిట్యూషన్ కొంచెం టైట్ గా ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేసరికి శ్రీకాకుళం జిల్లా, రాజాం కూడా విజయనగరం కాదు, ఇది కూడా శ్రీకాకుళం. అది ఇది కూడా టైట్ గా ఉంటుందండి ఈ నెంబర్. ఇక్కడ 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 రాజాం అనేది ఫలితం మనం ఇవ్వాల, అంటే మనకి సరైన రాలా, ఒక పక్కకు రాలా, అలా లైన్ మీద నిలబడి ఉంది. అందుకని దాని ఫలితం ఇవ్వలేకపోయా. చూద్దాం, అది నెక్స్ట్ వాళ్ళకి అటు కానీ ఇటు కానీ రావచ్చు. ఓకే అండి. నెక్స్ట్ బొబ్బిలి అండి. బొబ్బిలి వచ్చేసరికి ఇది 18 అండి నెంబర్. ఇది ఈయన సుజన కృష్ణ ఉన్నారు, చూసారా మీకు? సుజన కృష్ణ రంగారావు ఆయన పోటీ చేశారు. ఇది 14లో. ఎవరి మీద? ఈయన లక్ష్మీనాయుడు మీద గెలిచారు. ఆయన 6,958 ఓట్లతో గెలిచారు టీడీపీ మీద. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 19లోకి వచ్చేసరికి ఈయన అప్పలనాయుడు అని, వెంకటచిన అప్పలనాయుడు అని ఆయన పోటీ చేశారు వైసీపీ తరపు నుంచి. అంటే క్యాండిడేట్ మారారు. 8,352 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద? రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు మీద. అంటే ఇక్కడ మీరు ఒకసారి మీరు గమనించాలి, ఇది ఈయన 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఇటు వచ్చారు. మళ్ళీ 2019లో వచ్చేసరికి ఇట్లా 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి మనకి. 2-3 ఇట్లానే చాలా ఉన్నాయి సార్, చాలా నుంచి ఇటు వచ్చి ఉన్నాయి. అప్పుడు 2014లో 23 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, వాళ్ళు వచ్చారు, మామూలుగా వచ్చారు, తెలియదు. అది దాదాపు ఆయన అక్కడ ఉంటే మరి ఆయన మళ్ళీ ఆయన గెలుపుండేది. వైసీపీలో ఉంటే గెలుపుండేది. ఓడిపోయాడు టీడీపీలోకి వచ్చి. అంటే నెంబర్ ఆ నెంబర్ ఆయనకు అనుకూలంగా ఉంది. అప్పుడు అనుకూలంగా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఈయన అప్పలనాయుడు ఉన్నాడు కదా, అప్పలనాయుడు పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి. అప్పలనాయుడు గారే సేమ్ పోటీ చేస్తున్నారు. ఈయన రంగారావు గారు మళ్ళీ దీనికి చేస్తున్నాడు. బేబీ నాయన అంటారు ఆయన. ఇది ఆయనే మనం చెప్పుకున్న ఆయనే. ఇది మన వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు కదా, ఆయనే టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం 2024 ఆయనకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ టీడీపీ కూటమి వస్తుంది. ఓకే. తర్వాత చీపురుపల్లి అండి. ఇది బొత్స గారిది. ఇది వచ్చేసరికి దీని నెంబర్ 56 అండి. ఇది 56 అంటే మనకి ఇది 5, 6 అంటే 11 వస్తుంది. ఇది చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు కార్డు మనసుకు సంబంధించింది. ఒక్కోసారి అటు ఇటు మారుతా ఉంటుంటారు ఆయన. ఒక నెల కూడా ఉండదు చంద్రుడు అంటే. స్టెబిలిటీ లేని గ్రహం అది. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ కొద్ది ప్రభావం ఉంటుంటుంది అది. ఇక్కడ వచ్చేసరికి మనకి 2014లో వచ్చేసరికి ఈయన మృణాళి గెలిచారు. బొత్స మీద గెలిచారు. 20,000 మెజారిటీ, 20,842 ఓట్లతో గెలిచారు. 19లోకి వచ్చేసరికి మళ్ళీ బొత్స గెలిచారు. ఇంకా మంచి మెజార్టీ తోటి, ఇంకా మంచి మెజార్టీ 26,498 ఓట్లతో గెలిచారు. 6,000 ఎక్స్ట్రా. అయితే కిమిడి నాగార్జున గెలిచారు. నాగార్జున అంటే వాళ్ళ కొడుకే. ఇక మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి 24లో ఈ బొత్స సత్యనారాయణ గారు ప్లస్ కళా వెంకటరావు గారు వీళ్ళు వచ్చారు. ఇక్కడికి వచ్చారు. ఆయన మధ్యలో ఫస్ట్ లో సీటు కూడా లేదనుకుంటా, తర్వాత ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ నెంబరు చెప్పాం కదా మనకి, వైసీపీకే ఉంటుంది. ఇది వైసీపీకి గెలుస్తారు. అంటే మీరు అడగొచ్చు, బొత్స సత్యనారాయణ గారికి మంచి క్రేజ్ ఉంది కదా, పొలిటికల్ కదా అని చెప్పేసి. క్రేజ్ ఉంటే ఒక టైంలో ఓడిపోయాడు కదా, 2014 ఓడిపోయారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈసారి వరకు మాత్రం ఉంటుంది 24లో. మళ్ళీ 29కి వచ్చేసరికి మళ్ళీ మారిపోయింది అది. నెక్స్ట్ అప్పుడు మారుతుంటుంది మళ్ళీ. ఎందుకంటే వచ్చింది కొద్ది రోజులు ఉంటుంది అక్కడ, మళ్ళీ వెంటనే స్టెబిలిటీ లేకుండా పోతుంటది ఆ ప్రభావం. అలా ఉంటుంది అది. ఇదైతే వైఎస్ఆర్సీపీకే ఉంది. వైఎస్ఆర్సీపీ ఉంటుంది. గజపతి నగరం అండి. గజపతి నగరం వచ్చేసరికి 42 నెంబర్ అండి. ఇది ఎంత? 42 అనేది అది కొంచెం టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది. దేని సూచిస్తుంది? 42 6 అండి. అది 4, 2 అంటే మనకి రాహు చంద్రుడు ఉంటారు అందులో. ఇద్దరు ఉంటారు. 42 అంటే మొత్తం కలిపితే మనకి 6 వస్తుంది. అది కూడా శుక్రుడికి సంబంధించింది. ఇది చెప్తాను దీని గురించి. 2014లో వచ్చేసరికి కొండపల్లి అప్పలనాయుడు టీడీపీ నుంచి గెలిచాడండి. 19,423 ఓట్లతో గెలిచాడు. ఇక్కడ శ్రీనివాసరావు గారి మీద గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ 19లో వచ్చేసరికి బొత్స అప్పలనరసయ్య గెలిచారు వైసీపీ నుంచి. 27,011 ఓట్లతో గెలిచారు. అప్పలనాయుడు గారి పైన గెలిచారు. ఇప్పుడు మళ్ళీ బొత్స అప్పలనాయుడు అప్పలనరసయ్య గారు
ఇక్కడ ఈయన ఇద్దరే సేమ్ సేమే. శ్రీనివాస్ గారు మారారండి. కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చారు ఇక్కడ. కొండపల్లి శ్రీనివాసరావు గారు అంటే 14లో ఉన్న ఆయన అంటే 14లో కొండపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో పోటీ చేశారు ఉన్న ఆయన ఇప్పుడు ఇటు వచ్చారు, టీడీపీకి వచ్చారు. ఇప్పుడు వచ్చారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇది కొంచెం టైట్ గా ఉంటది. ఇక్కడ ఎవరైనా చెప్పలేము. కరెక్ట్ గా లైన్ మీద ఉంది అది. మనకు ఆ నెంబర్ వచ్చేసరికి మనం వైబ్రేషన్ చెక్ చేస్తుంటాం వీళ్ళకి. ఈ వైబ్రేషన్స్ ఆ వైబ్రేషన్ చెక్ చేసినప్పుడు ఫలితం కరెక్ట్ గా రానప్పుడు దాన్ని అట్లా పెట్టేస్తాం. మనకి నమ్మకం లేనప్పుడు మనం రిజల్ట్ ఇవ్వకూడదు మా నియమరాజు ప్రకారం. తర్వాత నెల్లిమల్ల అండి. నెల్లిమల్ల వచ్చేసరికి ఈ నెంబర్ 28 అండి. ఇది 28. ఇది కూడా కొంచెం రవికి సంబంధించింది. ఇది కూడా 2+8 అంటే 1 సంబంధించింది. నారాయణ స్వామి నాయుడు గారు 14లో పోటీ చేశారు. టీడీపీ నుంచి 66,973 ఓట్లతో గెలిచారు. సూర్యనారాయణ రాజు మీద గెలిచారు ఆయన. ఈ 19లో వచ్చేసరికి మనకి బద్దుకొండ అప్పలనాయుడు గారు వైసీపీ నుంచి 28,051 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద? నారాయణ స్వామి నాయుడు మీద గెలిచారు. ఈయన చూడండి, ఈయన మళ్ళీ ఆ టీడీపీ నుంచి ఇటు వచ్చారు 2019లో. అవును, నెట్లో వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసరికి 24 వచ్చేసరికి బద్దుకొండ అప్పలనాయుడు ప్లస్ లోకం నాగమాధవి గారు ఇప్పుడు జనసేనకి ఇచ్చారండి. ఇది జనసేనకి ఇచ్చారు. జనసేనకి ఇచ్చారు. ఇది గ్యారెంటీ గెలుస్తుంది. ఇది జనసేన వస్తుందా? పక్కాగా వస్తుంది. కూటమే జనసేన గెలుస్తుంది. టోటల్ గా వచ్చేసరికి మనకి ఇది ఈ లోక్సభ ఈ కాన్స్టిట్యూషన్ లో 24లో కూటమికి 4 వస్తాయండి. వైసీపీకి 1 వస్తుంది. అసెంబ్లీ ఈ లోక్సభలో అసెంబ్లీకి ఒక టైట్ గా మాత్రం 2 ఉంటాయి. టైట్ 2 కూటమి 4 వైసీపీ 1 పక్కాగా. చీపురుపల్లి ఆ రెండిట్లో మాత్రం మనం చెప్పలేం. వస్తే 2 వైసీపీకి రావచ్చు, 1 రావచ్చు, లేదా 2 టీడీపీ కూడా చెప్పలేం. ఆ టైట్ లో ఉన్నాయి. లోక్సభ వస్తే కూటమి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే మనకి ఈ టీడీపీ తరపున అప్పలనాయుడు గారు ఆయనకే ఉంటుంది. కలిశెట్టి ఆయనకే వస్తుంది. ఓకే.